10వ తరగతి పాస్ అయితే పిల్లలను బయట దేశాలకు తీసుకుపోడు, ఇంటర్ పాస్ అయితే బండి కొనిచ్చుడు, బీటెక్ పాస్ అయితే ఎంజాయ్ చేయమని లచ్చ చేతికిచ్చి బయట గొప్పలు చెప్పుకునుడు. మా వాడు ఇట్లా అది ఇదని నలుగురికి ఫోన్ చేసి చెప్పుడు. కొందరు ఇట్లనే చేస్తున్నారు. ఇక గింతగానా ఫ్రీడమ్ ఇచ్చినాక వాళ్ళు ఊకుంటారా? నలుగురు ఐదుగురు జమవ్వుడు, రోడ్ల మీద రచ్చ చేసుడు. చూడుండ్రి ఎట్లున్నదో అరాచకం. ఓర్ని బలుపు బండకేసి కొట్ట, నీ కండ్లలా కారం పెట్టి కొట్ట. అరే వారి కార్ను తన్నుతున్నావు, స్టీరింగ్ తిప్పితే బతుకుతారా? అగ చూడుండ్రి బండి ఎక్కిందే ముగ్గురు, మళ్ళా వార్నింగ్ ఇస్తున్నాడు. అరే జిల పైలంరా, జస్ట్ మిస్ అయితే మంచినీళ్ళు కూడా అడగరు. అగ చూడుండ్రి మళ్ళా ఆటో డ్రైవర్ని తిట్టుకుంటా ముందు పైన ఎట్లా పైకి లేపిన్రో. బెంగళూరులో పోకిరి పొరల సక్కదనం ఇది. ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు, ఏం లేదు. మీదికెళ్ళి కార్లలో బయటలను గెలికించుకొని మరి వాళ్ళకే వార్నింగ్ ఇచ్చిర్రు. మరి వీళ్ళ తాతలు సంపాదించిన రోడ్ అనుకున్నారో ఏమో గాని ఈ బైకోడు ఇటు ఆ బైకోడు అటు రచ్చ చేసిర్రు అనుకోరాదుండ్రి. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి జంగిపోయిన జనాలు కార్ల నుంచే వీడియో తీసి పోలీసులకు పంపి సోషల్ మీడియాలో పెడితే ఒక్కొక్కరు తిట్టిన తిట్టకుండా పెడుతున్నారు. ఓ అవ్వయ్యలు చూసిండ్రా, పోరలకు బైకులు ఇస్తే రోడ్ల మీద ఎసోంటి ఆగం కథలు పడుతున్నారో జర ఒక కంట కనిపెట్టుండ్రి సరేనా? ఇట్లనే వదిలేస్తే లేనిపోని చికాకులు తెచ్చి పెడతారు.